రెడ్డొచ్చే మొదలెట్టు అనేది ఒక తెలుగు నానుడి. ఈ సామెతను అంతా నా చేతుల మీదనే జరగాలి, నా ఆధ్వర్యంలోనే జరగాలి, నా అధీనంలోనే జరగాలి, నేను లేనిది నేను రానిది ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టకూడదు అనే ఒక అహంకారపూరిత స్వభావాన్ని ప్రస్తుతించడానికి ఈ సామెతను వాడుతూ ఉంటారు. ఇందులో రెడ్డి అనే పదానికి ఏ కులము తో సంబంధం లేదు. కొన్ని గ్రామాలలో, ప్రత్యేకించి రాయలసీమ గ్రామాలలో పూర్వకాలంలో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు రాకమునుపు 2 గ్రామాధికారులు ఉండేవాళ్ళు. 2వ గ్రామాధికారి పదవిని కరణం అంటారు ప్రతి ప్రాంతంలోనూ. మొదటి పదవిని మాత్రం రాయలసీమలో రెడ్డి అని, ఆంధ్ర ప్రాంతంలో మునసబు అని అనేవాళ్ళు. ఆ విధంగా రెడ్డి ఆధ్వర్యంలోనే, అంటే ఆ గ్రామాధికారి ఆధ్వర్యంలోనే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. దానివల్ల రెడ్డి వచ్చెను మొదలుపెట్టు, రెడ్డి వచ్చారు మొదలుపెట్టండి, ప్రారంభించండి అనే అర్థంలో ఆ సామెత పుట్టింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం పరిడవిల్లింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అనుకుంటున్న భారతదేశంలో కూడా ఇలాంటి అహంకారపూరితమైన స్వభావం ప్రభుత్వ అధినేతలలో తరచుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి సులభంగా మనకు కనిపించేదేమంటే, స్వచ్ఛ భారత్ లాంటి పథకం కింద ఏర్పాటు చేసిన టాయిలెట్లలోనూ, విమానాశ్రయాలలోనూ, వైద్యశాస్త్ర ఫలితాలైన కోవిడ్ వ్యాక్సిన్ల సర్టిఫికెట్లలో కూడా ప్రభుత్వ అధినేత ఫోటోలే ఉంటాయి. ఇంకొక రూపాంతరం ఉంది ఈ సామెతకు. అది రెడ్డొచ్చే మొదలాడు అని. గ్రామాలలో రోజంతా పనిచేసి అలసిపోయి వచ్చిన తర్వాత స్నానాలు చేసి భోంచేసి దాదాపుగా 7 గంటల ఆ ప్రాంతంలో ఒక దేవాలయ ప్రాంగణంలో కానీ, ఏదన్నా ఒక పంచాయతీ ఆఫీసు లాంటి వేదిక అరుగుల మీద కానీ కూర్చొని తోలుబొమ్మలాటలు, హరికథలు, బుర్రకథలు లాంటి వినోద కాలక్షేప కార్యక్రమాలను వాళ్ళు నిర్వహించుకునేవాళ్ళు. అందులో ఒక గ్రామంలో, సాధారణంగా రెడ్లు ఎక్కువగా ఉండే గ్రామం అనుకోండి, ఒక తోలుబొమ్మలాట మొదలుపెట్టి కాస్త జరిగిన తర్వాత ఒక రెడ్డి గారు వచ్చారు, రామిరెడ్డి గారు అనుకోండి. అరే ఆయన ఇప్పటి వరకు జరిగింది చూడకపోతే ఎట్లా, మళ్ళా మొదలుపెట్టండి, ఆయన చూస్తారు మొదటి నుంచి అని. అది అయిన తర్వాత కాసేపటికి ఇంకొక రమణారెడ్డి గారు వచ్చారు. ఆ విధంగా తెల్లవారేదాకా కూడా ఎవరో ఒక రెడ్డి గారు రావడం, ఆ తోలుబొమ్మలాటను మళ్ళా తిరిగి మొదటి నుంచి ప్రారంభించడం, ఆ విధంగా కథ మొదట్లోనే ఉండిపోయింది. పూర్తిగా అసలు జరిగే అవకాశమే లేకుండా పోయింది అని ఒక రూపాంతరం ఈ సామెతకి. ఈ సామెతకి ఇంకొక రూపాంతరం కూడా ఉంది. అదేమంటే, సోమరిపోతులు అని సాధారణంగా అనుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళ శ్రమకు తగిన ఫలితము ఇవ్వని సందర్భాలలో, సాధారణంగా యజమానులు కూలీలను ఏర్పాటు చేసుకున్నప్పుడు, లేదా పరిశ్రమలలో, కార్యాలయాల్లో ఎక్కడైనా సరే కార్మికులకు, శ్రామికులకు, కూలీలకు శ్రమకు తగ్గ వేతనము లభించదు. దానికి వాళ్ళకి అంతర్గతంగా వాళ్ళ మనసుల్లో కొంత నిరసన ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, పర్యవేక్షణ లేని సందర్భాల్లో పని ఆలస్యంగా లేదా నిదానంగా చేయడం, లేదా చేయకుండా విశ్రాంతి తీసుకోవడం చేస్తూ ఉంటారు. అధికారులు అటువైపు రావడం చూసినప్పుడు, లేదా వాళ్ళు వచ్చినప్పుడు వెంటనే చాలాసేపటి నుంచి కూడా బాగా శ్రద్ధగా
నిబద్ధతతో సాంద్రతతో పనిచేస్తున్నట్లు నటించడం పెడతారు. అలాంటి సందర్భాల్లో కూడా రెడ్ వచ్చే మొదలెట్టు అనే సామెత వర్తిస్తుంది. దాన్ని అట్లా వాడేవారు కూడా. అయితే ఈ సందర్భాలలో నిరసనలు, సమ్మెలు, వ్యవహారాలు, సంప్రదింపులు, చర్చల ద్వారా పనికి తగ్గ వేతనాన్ని సాధించుకోవడం మంచి పద్ధతి. కానీ ఇలా పని ఆలస్యం చేసి పని చేయకుండా నిదానంగా పనిచేయడం ద్వారా సోమరిపోతులనే బిరుదు తెచ్చుకొని మొత్తం కార్మిక వర్గానికే చెడ్డ పేరు తేవడం మంచిది కాదు. ఇది రెడ్ వచ్చే మొదలెట్టు లేదా రెడ్ వచ్చే మొదలాడు అనే సామెతకు 3 రూపాంతర వివరణలు.